నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అదేంటంటే ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఒక ప్రభుత్వ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని బెడ్షీట్ అడిగినందుకు ఆ వార్డెన్ అప్పటికప్పుడు ఆ విద్యార్థిని పైన దురుసు ప్రవర్తన చేస్తూ వాళ్ళ తల్లిదండ్రుల్ని పిలిపించి రాత్రి సమయం అనుకో చూడకుండా ఎటువంటి ఏమీ చెప్పకుండా ఆ అమ్మాయిని హాస్టల్ నుంచి పంపించేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఆంధ్రజ్యోతి, ప్రైమ్ 9 వీటిలో కూడా ఆ వీడియో పెద్ద ఎత్తున చూపించారు. దీనిపైన సోషల్ మీడియాలో ఏం నడిచిందంటే అసలు ఆ వార్డెన్పై చర్యలు తీసుకోవాల్సిందే. ఇంత దారుణమా? ప్రభుత్వ హాస్టల్స్లో కనీసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, ఎంపతి లేదు, కనీసం చిన్న పాప అనే గౌరవం లేదు, ఏమీ లేదు. ఇంత దారుణంగా ఇంత దురుసుగా ప్రవర్తిస్తే ప్రభుత్వ హాస్టల్స్లో ఎలా ఉండగలుగుతారు అని చెప్పి పెద్ద ఎత్తున ఆ వార్డెన్ పైన విపరీతంగా చర్యలు తీసుకోవాలని బాగా ట్రోలింగ్ అనేది నడిచింది. ఇక వెంటనే ఈ ఫ్యాక్ట్ చెక్ ఏపీ అని చెప్పి ఒకడు వస్తాడు. వెంటనే ఈడు అసలు నిజంగా చెప్పాలనుకుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సమర్థించుకుంటూ ముందుకెళ్ళడం తప్పితే రియాలిటీ అనేది మాత్రం చెప్పడు. జనాలందరూ కళ్ళకు గానొస్తున్నా కూడా లేదు లేదు అబద్ధం అని చెప్తాడు. కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది అసలు, అదిగో అయ్యా ఇది తప్పు అని చెప్పినా కూడా లేదు 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 ఇది మంచి అంటాడు. వెంటనే ఈ ప్రైమ్ 9 వల్ల వీడియోని కోట్ చేసి ఇతను రాస్తాడు, దుప్పట అడిగినందుకు హాస్టల్ నుంచి విద్యార్థిని అర్ధరాత్రి గంటేసిన వార్డెన్ అని చెప్పి టైటిల్ పెట్టేసి ఏలూరు జిల్లా చింతలపూడి సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో ఒక విద్యార్థిని అర్ధరాత్రి బయటికి గెట్టేశారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదు. గత ఏడాది ఇదే హాస్టల్లో ఉన్న అక్షయ అనే 7వ తరగతి విద్యార్థినికి ఈ ఏడాది చింతలపూడి జిల్లా పరిషత్ పాఠశాలలో అడ్మిషన్ తీసుకోలేదు. అందువలన హాస్టల్లో సీట్ రెన్యువల్ అవ్వలేదు. అయినప్పటికీ వార్డెన్ 4 రోజులు పాపం పానీలని ఎంపతితోటి హాస్టల్లో వండిచ్చాడు. చివరికి అడ్మిషన్ కాకపోవడంతో బాలికను ఇంటికి తీసుకెళ్లాలని వార్డెన్ తల్లిదండ్రులు సమాచారం అందించారు. దాంతో తల్లిదండ్రులు రాత్రి వేళ హాస్టల్కి చేరుకోగా రాత్రి 8:45 గంటల సమయంలో బాలికను వారితో పాటు ఇంటికి పంపించేశారు. ఆ సమయంలో తీసిన వీడియోను తప్పుడు ప్రచారంతో వైరల్ చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి పోస్టులు షేర్ చేయకండి, నమ్మకండి. ఏమో వార్డెన్ కనపడలేదయ్యా, ఈరోజు ఏం పోతారులే, పొద్దున బొమ్మని చెప్పొచ్చుగా. మరి నువ్వు ఇటువంటి ఇంత పోస్టులు ఇంత బాగా పెట్టేవాళ్ళు అయినా సమాచారం రాత్రే వచ్చేవాళ్ళ, పొద్దున వస్తామని చెప్పేవాళ్ళుగా. సర్లే, వెంటనే ఈ ఫ్యాక్ట్ చెప్పి ఏపీ నారా లోకేష్ గారు మెప్పు కోసం పనిచేసిన పాపం కలెక్టర్ గారు మాత్రం, ఏలూరు జిల్లా కలెక్టర్ గారు మాత్రం ఆ వార్డెన్ సస్పెండ్ చేశారు. ఇదిగో ఉత్తర్వు. ఇప్పుడు చెప్పండి ఎవరు నిజం ఎవరు అబద్ధం? ఈ ఫ్యాక్ట్ చెక్ ఏపీ అనేది పూర్తిగా అవాస్తవాలతో నిండింది. నారా లోకేష్ గారిని లేకపోతే ప్రభుత్వాన్ని సమర్థించుకుంటూ ముందుకెళ్తాం తప్పితే ఇప్పుడు ఆ వార్డెన్ కే స్వప్న గారిని ఏదైతే సస్పెండ్ చేసినట్టు ఇది ఉత్తర్వు, కలెక్టర్ గారు సంతకం. ఇక ఆ చిన్న పాప పేరు వచ్చి బుల్లా అక్షయ. అసలు ఈ సస్పెన్షన్ కారణం ఏంటంటే ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో స్క్రోలింగ్, తర్వాత ప్రైమ్ 9లో వీడియో, ఆ తర్వాత ఎంక్వైరీ చేసినట్టు వీళ్ళు పూర్తి స్థాయిలో It is clear that P. Swapna HWO IWHC for girls Centralpudi neglected and violating her duties and behaved very rude towards the border without any concern, even it was night time. Violation of conduct రూల్స్ 1964 ప్రకారం సస్పెండ్ చేసినట్టు ఇక్కడ క్లియర్గా చూపించారు. అంటే కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేశారు. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ తోడు ఏం రాస్తాడు? ఎవరు మోసం చేస్తున్నారు మీరు? కొద్దిగా నిజంగా జనాల కోసం పనిచేయండి, ప్రభుత్వం కోసం కాదు. ఫ్యాక్ట్ చెక్ ఏపీ అనేది నిజంగా జనాల కోసం పనిచేయండి. ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులు వీటికంటే కూడా ప్రజల కోసం పనిచేయండి. ప్రభుత్వాలు వస్తాయి పోతూ ఉంటాయి, ప్రభుత్వాలు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి, ఇవన్నీ సంబంధం లేదు. జనాల కోసం చేయండి ముందు, వీటన్నిటికంటే కూడా అది మాత్రం చేయరు.